హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ నేతలు పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఏపీ దెందులూరులో అర్ధరాత్రి హై టెన్షన్, టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ. ఇక ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీల నేతలు ఉదయం ప్రచారాన్ని ప్రారంభించి అర్ధరాత్రి వరకు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి దెందులూరులో మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి పేదవేగి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని రాత్రి 10 గంటల సమయంలో టీడీపీ జనసేన కార్యకర్తలు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వారు విజయరాయి గ్రామానికి చేరుకోగానే వైసీపీ కార్యకర్తలు వారికి ఎదురుపడ్డారు. దీంతో కార్యకర్తల మధ్య ఒక్కసారిగా మాటల యుద్ధం మొదలైంది. ఆ గొడవ కాస్త తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇక దీంతో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలైతే అయ్యాయి. గాయపడిన కార్యకర్తలను వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక విషయం తెలుసుకున్న టీడీపీ నేత చింతమనేని ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక టీడీపీ కార్యకర్తల మీద దాడి చేస్తుంటే పోలీసులు వైసీపీ వారికి కుమ్ము కాస్తూ చూస్తుండిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అర్ధరాత్రి నడి రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆయన నిరసన విరమించారు.